అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. రాత్రంతా వర్షం పడినట్టున్నదండి. ఉదయం మాత్రం తెరపిచ్చింది బానే. కాఫీ కలుపుకుని చిలకమ్మలకి బియ్యం తీసుకుని పైకెక్కుతున్నాను. ఈ వర్షానికి గాలికి అరటి చెట్ల ఆకులన్నీ ఎడాపెడా అయిపోతున్నాయండి. ఏమన్నా కట్టించాలి అరటి చెట్లకి. ఇదివరకంటే మామిడి చెట్టు ఉండేది ఇక్కడ దాపు. పెద్ద గాలి అయ్యి అయితే ఎక్కువగా తగిలేవి కాదు వీటికి. ఇప్పుడు కంపల్సరీ ఏదన్నా మోపు పెట్టించాలి అరటి చెట్లకి. ఇదిగోండి చిలకలకి ఫుడ్, నాకేమో కాఫీ. మా ఇంట్లో ఎక్కడ చూసినా కృష్ణయ్యలే కనిపిస్తూ ఉంటారండి. గార్డెన్లో కూడా ఇదిగోండి ఒకే దగ్గర ఇద్దరు కృష్ణయ్యలు ఉన్నారు. ఒక కృష్ణయ్యని పర్ణశాలకు తీసుకువెళదామా అని అనుకున్నా ఈ కృష్ణయ్యలు వీలవ్వట్లేదండి. ఈ పెద్ద కృష్ణుడేమో తాండవ కృష్ణుడు, ఆయన ఇక్కడే ఉండాలి. తర్వాత బాలకృష్ణుడు ఉన్నాడు కదా, ఆయనేమో చిన్న విగ్రహం అయిపోతుంది అనమాట. పర్ణశాలలో రేవు కట్టించాను కదా, ఆ రేవు దగ్గర ఒక పక్కనేమో ఆంజనేయ స్వామిని పెట్టాను, ఇంకో గట్టు మీద కృష్ణయ్యని పెట్టాలి అనేది కోరిక. కృష్ణయ్యే ఎందుకు అని అంటే కృష్ణయ్య ఎక్కడుంటే అక్కడ బృందావనం అయిపోతుందండి. నేను అది నమ్ముతాను. అందుకని అక్కడ కృష్ణయ్యని పెట్టాలి అని అనుకుంటున్నాను. అయితే ఇంట్లో ఇంకో కృష్ణయ్య ఉన్నాడు కదండి, ఆయన్ని ట్రై చేయాలి.
ఉందా? బట్టలు ఉన్నాయా? సబ్బు సర్ఫ్ అక్కడ. ఉంటామా? ఈవిని రోజు రమ్మనమని చెప్పానండి. మాట విని చక్కగా వస్తుంది. ఆ ప్లేట్ అక్కడే ఉంచి తెస్తాను. వస్తాను, ఉండు. నీకోసమే తాగులే. మళ్ళీ చూస్తుందండి, ఏమన్నా అంటామేమోనని. ఆ కృష్ణయ్య దొంగపిల్లి రూపంలో వచ్చాడని అనుకుంటాను. ఆవిడ వెళ్ళింది, ఈవిడొచ్చింది. ఇంటి నిండా కృష్ణయ్యలే అని ఎందుకన్నానో అర్థమై ఉంటుందండి. ఎటు చూసినా కృష్ణయ్యలు, కన్నయ్యలే ఉంటారు. ఈ కన్నయ్యల్ని చూడటానికే ఈ గోవులు, చిలకలు ఇవన్నీ వస్తున్నాయేమో అని కూడా అనుకుంటానండి. ఇక ఇవన్నీ నాకు లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయండి. ప్రతిరోజు ఈ చిలకలు, రకరకాల పెట్టలు, రకరకాల గోవులు అలా వస్తూనే ఉంటాయి అన్నమాట అండి. అయితే ఇలాంటి లైఫ్ స్టైలే పర్ణశాల దగ్గర కూడా కావాలి అంటే కృష్ణయ్య అక్కడ కంపల్సరీ ఉండాలి అనేది నాకు అది ఒక మనసులో ఒక నమ్మకం అనమాట అండి. అందుకని ఈ కృష్ణయ్యని ఈవేళ పర్ణశాల దగ్గరికి తీసుకువెళదాము. రెండో గట్టు మీద అంటే ఆంజనేయ స్వామి పక్కన ఈ కృష్ణయ్యని పెట్టి చూద్దాము అని అనుకుంటున్నాను. ఇది ఫైబర్ విగ్రహం అండి, తేలిగ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ కృష్ణయ్యని తీసుకుని పర్ణశాలకు బయలుదేరుతున్నామండి. పెట్టి చూద్దామని చెప్పి తెచ్చానండి కృష్ణయ్యని. పైగా అటుకు చూస్తున్నట్లుగా ఉన్నాడు. సో ఇది సూట్ అవ్వదు అనమాట. ఇక్కడ కృష్ణయ్యని తీసుకోవాల్సిందే. అంటే మనం గెస్ట్ చేయలేం కదా, అందుకని ముందు ఇంటి నుంచి తెచ్చి పెట్టాను అనమాట. ఇది మన ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు కదండి ఆ కృష్ణయ్య. ఇక్కడ కృష్ణుని పెట్టాలని అనుకున్నాను. అయితే గోవుతో ఉన్న కృష్ణుని పెట్టాలనేది కోరిక. సరే ఇంట్లో ఉన్నది కదా, ఇది పెట్టి చూద్దాము అని అనుకున్నా కానీ చిన్నోడు అయిపోయాడు. ఈయనే బాల హనుమాన్. ఈ కృష్ణుడు మరీ బుజ్జిగా ఉన్నాడు. సో ఇంకొంచెం పెద్ద కృష్ణుడిని తీసుకుంటాం. అంటే 3 feet కృష్ణుడిని తీసుకోవాలి. ఇది 2 feet అనుకుంటాను, 2 అడుగులు అనుకుంటాయి విగ్రహం. 2 కానీ 2.5 కానీ ఉంటుంది అంతే. ఫైబర్ కాబట్టి ఇలా ఎత్తేసుకుంటాం, పెట్టేస్తాం. ఇక సిమెంట్దే చేయించాల్సి వస్తుంది. ఆర్డర్ ఇచ్చి చేయించాలండి. ఈ హనుమయ్య అంటే లక్కీగా దొరికాడు. మరి కృష్ణయ్య అలాగా దొరుకుతాడో లేదో చూడాలి. ఆర్డర్ ఇవ్వాల్సింది. కొంతసేపు ఉంచి ఇదంతా కూడా అండి పిచ్చి మొక్కలు చూసారా అండి ఎలాగొచ్చేసేసినాయో, ఇంతలాగా అనమాట అండి. జస్ట్ ఒక వారం రోజుల్లో వచ్చేసేస్తున్నాయండి ఇదంతాని. ఇదో పెద్ద పనిగా ఉంది. పైగా వర్షం పడుతోంది కదా, ఈ పచ్చదనం విపరీతంగా పెరిగిపోతుంది. మేమేమో దీన్ని ప్లెయిన్గా ఉంచుదాము అని ట్రై చేస్తున్నాము. ప్లెయిన్గా ఎక్కడ ఉంటుందండి? ఇగోండి ఈ మధ్యలో పాత్ ఉంది. ఈ పాత్లోంచి కూడా గడ్డి వచ్చేసేస్తుంది. ఇదంతా చూడండి. ఇదైతే పొనగంటి కూర. పొనగంటి కూర తెగ వచ్చేసేస్తుందండి. ఈ పొనగంటి కూర ఇటు అటు కూడా ఉంది. మేకలును ఆవులు బాగా తింటాయి అనమాట, ఇష్టంగా తింటాయి. వాళ్ళని కోసుకెళ్ళమంటానండి. అక్కడ ఆవులు ఉన్నాయి. ఈ అరటి చెట్లు అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. వర్షానికి అంతా బాగున్నాయి. కాకపోతే ఈ పిచ్చి మొక్కలే, పిచ్చిగడ్డి అంతా పెరిగిపోయింది. ఇలాగనమాట. ఇటువైపే అండి ఆ ప్రాబ్లము.
ఈ ఆకులన్నీ కూడా చాలా ఎండిపోయి ఉన్నాయి. ఇవి కూడా కొంచెం తీయించేయాలండి, క్లీన్ చేయించాలి. చాలా మటుకు అరిటాకులు అయితే ఇట్లా పడిపోతున్నాయండి గాలికి అనుకుంటా. ఇంక ఇలా పడింది అంటే ఎండిపోయిందని అర్థం. ఆ ఆకు అరిటాకు ఎండిపోద్ది. ఎక్కడికక్కడ కట్ చేసేయాలండి. కొబ్బరి పుచ్చులు కూడా చాలా పడుతున్నాయి, కొబ్బరి ఆకులు. ఇలా ఉంది. ఇక నరసమ్మని తీసుకొచ్చి చేయించాలి పని. కట్ చేసేసేయాలండి ఈ కొమ్మలు ఇవన్నీ. వీలైనంత మటుకు కట్ చేస్తూ ఉంటాను, కానీ వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ. పిల్లలు చూడండి అక్కడ ఎలా ఉతికేసుకుంటున్నారు బట్టలు. స్నానాలు చేసేయటం ఇక్కడే, బట్టలు ఉతికేసుకోవటం ఇక్కడే. పక్కనే ఉంది కదా ఇదంతానే. ఇప్పుడు నేను సీసీ కెమెరాలో చూశాను మొత్తం అంతా. అమ్మ ఇళ్ళొస్తానమ్మా ముత్యాలమ్మ తల్లి. భయపడదయ్యా.